అండి. మీ పేరు? రోహిత్. మీరు స్టూడెంటా? అవునండి, స్టూడెంట్. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 నడుస్తుంది కదా, దాని గురించి ఇప్పుడు ఎవరికి టైటిల్ విన్నర్ అవుతారనే అటువంటి ఆలోచన ఉంది, ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఇలా ఎవరికి అంటే టాప్ 5 అందరూ చాలా బాగా ఆడి ఇక్కడ దాకా వచ్చారండి. అందులో మన బిడ్డ, మన వరంగల్ బిడ్డ కాబట్టి నబీల్ అన్న ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయనకి మనందరి సపోర్ట్ ఉంటుంది అని మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను. ఫైనల్గా ఇప్పుడు ఈ టైటిల్లో ముగ్గురుకి గట్టి పోటీ ఉంది. నిఖిల్, గౌతమ్, నబీల్. ఈ ముగ్గురులో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారని మీరు గట్టిగా స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా అంటే నబీల్ అన్నకి ఎక్కువ ఉండే, కాకపోతే మన అన్న ఖచ్చితంగా టాప్ 1-2లోనే ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు వరంగల్ ముద్దుబిడ్డగా మీరు నబీల్కి ఎలాంటి ఓటింగ్ అనేది వస్తుందని ఆశిస్తున్నారు? నబీల్ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ దాకా వచ్చినందుకు అన్న మీద చాలా గర్వంగా ఉంది. అసలు ఏం సపోర్ట్ లేకుండా చాలా దూరం వచ్చిందన్న. టాప్ 5కి రావడం అంటే మామూలు విషయం కాదు. అసలు వాళ్ళందరూ ఆల్రెడీ సెలబ్రిటీస్, ఒక్క దాంట్లో కాకుండా ఒక్క దాంట్లో ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫాలోయింగ్ వేరే. అన్న ఒక్కడే ఒంటరిగా అసలు ఎవరికి తెలియకుండా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ మనకి లోకల్లో మనకు తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. అక్కడ దాకా వెళ్ళి ఆయన ఇక్కడ దాకా రావడం చాలా సంతోషంగా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫైనల్గా మీరు నబీల్కి ఫుల్ సపోర్ట్ చేస్తామని మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మన వరంగల్ ముద్దుబిడ్డగా ఓటేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు, అవునా? హాయ్ అండి. హలో, మీ పేరు? రిషిక. బిగ్ బాస్ చూస్తారా అండి? చూస్తాం. బిగ్ బాస్లో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు? నబీలే అనుకుంటున్నాను. నబీలే ఎందుకు అవుతాడనే స్ట్రాంగ్ ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే తనంటూ తాను చిన్నప్పటి నుండి ఓన్గా వీడియోస్ క్రియేట్ చేసుకుంటూ ఏ సపోర్ట్ లేకుండా వచ్చినాడు కదా. వాళ్ళంటే సినిమా బ్యాక్గ్రౌండ్స్ అట్లున్నాయి, తిను ఓన్ ఇక అట్లా హార్డ్ వర్క్కి చేస్తూ వస్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి నబీల్తో పాటు గౌతమ్, నిఖిల్ కూడా ఉన్నారు. కొంతమంది టాక్ నిఖిల్ ఫస్ట్ అనే టాక్ కూడా ఉంది. మరి గౌతమ్ కృష్ణ సెకండ్, నబీల్ థర్డ్, ఇలా ఉన్నారు రకరకాలుగా. మరి దాని మీద మీ అభిప్రాయం? దానిపైన అంటే ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి తీసుకుంటారు. కొంతమందికి ఒక్కొక్కరిలాగా ఉంటారు కదా, అట్లా అది వాళ్ళ ఇష్టమే. ఓకే, వరంగల్ ముద్దుబిడ్డగా నబీల్ గెలవాలని ఫైనల్గా మీరు అనుకుంటున్నారు? ఓకే, అనుకుంటున్నాను. మీరు? తప్ప గెలుస్తాడు, వాళ్ళ మమ్మీ కల కాబట్టి నెరవేర్చుతారు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హలో, మీ పేరు? వెంకన్న గారు. మీరు బిగ్ బాస్ చూస్తుంటారా అండి? చూస్తాం. బిగ్ బాస్లో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు? ఓరగోలు బిడ్డ నబీల్ అనుకుంటున్నాం. నబీల్ ఎందుకు అవుతాడనే స్ట్రాంగ్ డెసిషన్లో ఉన్నారు. ఆయనకు సినిమా చాయిస్ ఏది ఇయ్యలే కదా, ఓన్ హార్డ్ వర్క్తో చేసిండు ఆయన అన్ని. అయితే దానికోసం విన్నర్ ఆయన గెలుపు అని తెలుసుకుంటున్నాం మేము. నబీల్తో పాటు నిఖిల్, గౌతమ్ కృష్ణ కూడా ఉన్నారు. మరి వారు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, మరి నబీలే అని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళకి అనుభవం ఉంది, సినిమా యాక్టింగ్ చేసిన వాళ్ళు. నబీల్కి ఏం కాదు, ఓన్ సెల్ఫ్తో చేసిండు కదా అని నబీల్ గెలుస్తారు కన్ఫర్మ్. ఓకే, వరంగల్ ముద్దుబిడ్డగా ఫైనల్గా మీరు నబీల్ గెలవాలని కోరుకుంటున్నారు? 100% కన్ఫర్మ్ నబీలే గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. మీ పేరు? శిరీష, మౌనిక, ఐశ్వర్య. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. లోకలేనా? ఏ కాలేజీ? పద్మావతి కాలేజ్. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గురించి మనం పబ్లిక్ టాక్ ఏముందని తెలుసుకోవడం కోసం ఇక్కడ పబ్లిక్ గార్డెన్ రావడం జరిగింది. మీరు ఎవరు విన్నర్ అవుతారని అనుకుంటున్నారు? వాళ్ళ స్ట్రెంత్ ఏంటి? వరంగల్ నుంచి అయితే నబీల్, తర్వాత నిఖిల్, ప్రేరణ కూడా. ఓకే, అయితే ఇప్పుడు ఈ మధ్య నబీల్ కూడా వీక్ గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది, అట్లా మీరు అనుకుంటున్నారా? అవును. ఓకే, అంటే ఇప్పుడు దానిపైన మీరు ఎట్లా విన్ అవుతారని అనుకుంటున్నారు? మరి నబీల్ స్ట్రెంత్ ఏంటి? అంటే వాళ్ళ అందరికన్నా కొంచెం బాగానే ఆడుతున్నాడు కదా నబీల్, సో ఫస్ట్ నబీలే వస్తారు, వాళ్ళు ఉన్నారు కదా. అవును, అలా. సో ఓకే, ఇప్పుడు ఓటింగ్ నబీల్కి తక్కువ ఉందా? అవును. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు సుప్రియ. మీ పేరు? ప్రియా. మీరు బిగ్ బాస్ చూస్తుంటారా అండి? బిగ్ బాస్లో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు? నబీల్ అని అనుకుంటున్నాం. నబీల్ ప్రజెంట్ ఎలా ఆడుతున్నాడు, ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఆయనకి ఎలా ఓటింగ్ పడుతుంది, ఎలా
టైటిల్ విన్నర్ అవుతారనే స్ట్రాంగ్ డెసిషన్ మీకు ఎలా అనిపిస్తుంది మీ లోపల? ఆయన తన జెన్యున్గా ఆడుతున్నాడు, అందుకే తనే విన్నర్ అవుతాడని అనుకుంటున్నాం. ఓకే, వరంగల్ ముద్దుబిడ్డగా మరి నబీలే గెలవాలని మీరు మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఆశిస్తున్నారు? మరి నబీల్తో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎందుకు గెలవకూడదు, నబీలే గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు? అవినాష్ గౌతమ్ ఆల్రెడీ ప్రీవియస్ బిగ్ బాస్లో వచ్చి కదా. అవినాష్ అండ్ గౌతమ్ గౌతమ్. హలో అండి, మీ పేరు? రోహిత్. మీరు స్టూడెంటా? అవునండి, స్టూడెంట్. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 నడుస్తుంది కదా, దాని గురించి ఇప్పుడు ఎవరికి టైటిల్ విన్నర్ అవుతారనే అటువంటి ఆలోచన ఉంది, ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు, ఇలా? ఎవరికి అంటే టాప్ 5 అందరూ చాలా బాగా ఆడి ఇక్కడ దాకా వచ్చారండి. అందులో మన బిడ్డ, మన వరంగల్ బిడ్డ కాబట్టి నబీల్ అన్న ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయనకి మన అందరి సపోర్ట్ ఉంటుంది అని మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను. ఫైనల్గా ఇప్పుడు ఈ టైటిల్లో ముగ్గురుకి గట్టి పోటీ ఉంది, నిఖిల్, గౌతమ్, నబీల్. ఈ ముగ్గురులో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారని మీరు గట్టిగా స్ట్రాంగ్గా మీ స్ట్రాంగ్గా అంటే నబీల్ అన్నకి ఎక్కువ ఉంది, కాకపోతే మన అన్న ఖచ్చితంగా టాప్ 1-2లోనే ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు వరంగల్ ముద్దుబిడ్డగా మీరు నబీల్కి ఎలాంటి ఓటింగ్ అనేది వస్తుందని ఆశిస్తున్నారు? నబీల్ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ దాకా వచ్చినందుకు అన్న మీద చాలా గర్వంగా ఉంది. అసలు ఏం సపోర్ట్ లేకుండా చాలా దూరం వచ్చిందన్న. టాప్ 5కి రావడం అంటే మామూలు విషయం కాదు అసలు. వాళ్ళందరూ ఆల్రెడీ సెలబ్రిటీస్, ఒక్క దాంట్లో కాకుండా ఒక్క దాంట్లో ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫాలోయింగ్ వేరే. అన్న ఒక్కడే ఒంటరిగా అసలు ఎవరికి తెలియకుండా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ మనకి లోకల్లో మనకు తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుసు, అక్కడ దాకా వెళ్ళి ఆయన ఇక్కడ దాకా రావడం చాలా సంతోషంగా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫైనల్గా మీరు నబీల్కి ఫుల్ సపోర్ట్ చేస్తామని మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మన వరంగల్ ముద్దుబిడ్డగా ఓటేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు, అవునా? హాయ్ అండి, హలో, మీ పేరు? రిషిక. బిగ్ బాస్ చూస్తారా అండి? చూస్తాం. బిగ్ బాస్లో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు? నబీలే అనుకుంటున్నాం. నబీలే ఎందుకు అవుతాడనే స్ట్రాంగ్ ఆలోచనలో ఉన్నారు? ఎందుకంటే తనంటూ తాను చిన్నప్పటి నుండి ఓన్గా వీడియోస్ క్రియేట్ చేసుకుంటూ ఏ సపోర్ట్ లేకుండా వచ్చినాడు కదా. వాళ్ళంటే సినిమా బ్యాక్గ్రౌండ్స్ అట్లున్నాయి, తిను ఓన్ ఇక అట్లా హార్డ్ వర్క్కి చేస్తూ వస్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి నబీల్తో పాటు గౌతమ్, నిఖిల్ కూడా ఉన్నారు. కొంతమంది టాక్ నిఖిల్ ఫస్ట్ అనే టాక్ కూడా ఉంది. మరి గౌతమ్ కృష్ణ సెకండ్, నబీల్ థర్డ్, ఇలా ఉన్నారు రకరకాలుగా. మరి దాని మీద మీ అభిప్రాయం? దానిపైన అంటే ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి వేసుకుంటారు. కొంతమందికి ఒక్కరికి ఒక్కొక్కలాగా ఉంటారు కదా, అట్లా అది వాళ్ళ ఇష్టమే. ఓకే, వరంగల్ ముద్దుబిడ్డగా నబీల్ గెలవాలని ఫైనల్గా మీరు అనుకుంటున్నారు? ఓకే, అనుకుంటున్నాం. మీరు? తప్ప గెలుస్తాడు, వాళ్ళ మమ్మీ కల కాబట్టి నెరవేర్చుతారు అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, హలో, మీ పేరు? వెంకన్న గారు. మీరు బిగ్ బాస్ చూస్తుంటారా అండి? చూస్తాం. బిగ్ బాస్లో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు? ఓరగోలు బిడ్డ నబీల్ అనుకుంటున్నాం. నబీలే ఎందుకు అవుతాడనే స్ట్రాంగ్ డెసిషన్లో ఉన్నారు. ఆయనకు సినిమా చాయిస్ ఏది ఇయ్యలే కదా, ఓన్ హార్డ్ వర్క్తో చేసిండు ఆయన అన్ని. అయితే దానికోసం విన్నర్ ఆయన గెలుపు అని తెలుసుకుంటున్నాం మేము. నబీల్తో పాటు నిఖిల్, గౌతమ్ కృష్ణ కూడా ఉన్నారు, మరి వారు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, మరి నబీలే అని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళకి అనుభవం ఉంది, సినిమా యాక్టింగ్ చేసిన వాళ్ళు. నబీల్కి ఏం కాదు, ఓన్ సెల్ఫ్తో చేసిండు కదా అని నబీల్ గెలుస్తారు కన్ఫర్మ్. ఓకే, వరంగల్ ముద్దుబిడ్డగా ఫైనల్గా మీరు నబీల్ గెలవాలని కోరుకుంటున్నారు 100%? కన్ఫర్మ్ నబీలే గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, మీ పేరు? శిరీష, మౌనిక, ఐశ్వర్య. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. లోకలేనా? ఏ కాలేజీ? పద్మావతి కాలేజ్. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గురించి మనం పబ్లిక్ టాక్ ఏముందని తెలుసుకోవడం కోసం ఇక్కడ పబ్లిక్ గార్డెన్ రావడం జరిగింది. మీరు ఎవరు విన్నర్ అవుతారని అనుకుంటున్నారు? వాళ్ళ స్ట్రెంత్ ఏంటి? వరంగల్ నుంచి అయితే నబీల్, తర్వాత నిఖిల్, ప్రేరణ కూడా. ఓకే, అయితే ఇప్పుడు ఈ మధ్య నబీల్ కూడా వీక్ గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది, అట్లా మీరు అనుకుంటున్నారా? అవును. ఓకే, అంటే ఇప్పుడు దానిపైన మీరు ఎట్లా విన్ అవుతారని అనుకుంటున్నారు? మరి నబీల్ స్ట్రెంత్ ఏంటి? అంటే
వాళ్ళందరికన్నా కొంచెం బాగానే ఆడుతున్నాడు కదా నబీల్. సో ఫస్ట్ నబీలే వస్తాడు. చూస్తే వాళ్ళు ఉన్నారు కదా అవును. అలా. సో ఓకే, ఇప్పుడు ఓటింగ్ నబీల్కి తక్కువ ఉందా? అవును. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సుప్రియ. మీ పేరు? ప్రియా. మీరు బిగ్ బాస్ చూస్తుంటారా అండి? చూస్తాను. బిగ్ బాస్లో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు? నబీల్ అని అనుకుంటున్నాం. నబీల్ ప్రజెంట్ ఎలా ఆడుతున్నాడు, ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఆయనకి ఎలా ఓటింగ్ పడుతుంది, ఎలా టైటిల్ విన్నర్ అవుతారనే స్ట్రాంగ్ డెసిషన్ మీకు ఎలా అనిపిస్తుంది మీ లోపల? ఆయన తన జెన్యున్గా ఆడుతున్నాడు, అందుకే తనే విన్నర్ అవుతాడని అనుకుంటున్నాం. ఓకే, వరంగల్ ముద్దుబిడ్డగా మరి నబీలే గెలవాలని మీరు మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఆశిస్తున్నారు? మరి నబీల్తో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎందుకు గెలవకూడదు, నబీలే గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు? అవినాష్ గౌతమ్ ఆల్రెడీ ప్రీవియస్ బిగ్ బాస్లో వచ్చి కదా. అవినాష్ అండ్ గౌతమ్ గౌతమ్